హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి ఫుడ్ చేయబోతున్నానండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడతారండి. దీన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మనం ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నామండి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా 4 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని గుడ్లపై ఉండే తోలును తీసుకొని సైడ్ పెట్టుకోవాలండి. బిర్యానీ స్పైసెస్: ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, టమాటో ప్యూరీ, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, నెయ్యి, పెరుగు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మనం ముందుగా సైడ్ పెట్టుకున్న గుడ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే గరిటె పెట్టకూడదండి, కింద తోలు ఊడిపోతుంది. కడాయిని అలా అలా ఊపాలి. చుట్టూ ఊపితే వాటంతలో అవే పైకి వచ్చేస్తాయండి. కాబట్టి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వీడియోలో చూస్తున్న విధంగా మంచి కలర్ రావాలండి. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక సైడ్కి తీసుకోవాలి. అలాగే మనం నెయ్యి ఉంటుంది కదండి, ఇంట్లో అందరికీ ఉంటుంది నెయ్యి. సో నెయ్యి లేని వారంటూ ఏ ఇల్లు ఉండదు కదండి. ఆ నెయ్యిని కొంచెం తీసుకొని మనకి తగినంత నెయ్యి ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో వేయాలండి. ఆ నెయ్యి కూడా ఆయిల్లో కలిసిపోతుందండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా అది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. కొంచెం మరీ గట్టిగా కాకుండా, అంటే మరీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఎంచిన అవసరం లేదు. కొంచెం బాగా ఉన్నప్పుడే అందులో కొద్దిగా అంత బిర్యానీ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇంకా మిరియాలు, అవి ఏవేవో ఉంటాయి కదండి, జాపత్రి, కసూరి మేతి, అవన్నీ ఉంటాయి కదా, ధనియాలు, అవన్నీ వేసి కొద్దిగా బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన దాంట్లో బాగా కలుపుకోవాలండి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయండి. ఇందులో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల తర్వాత మనం కలుపుకొని మూత పెట్టేస్తే మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఇంట్లో తయారు చేసిందే వాడుకోవాలండి. అల్లం పేస్ట్ వేగినట్టు ఎలా కనిపిస్తుంది అంటే ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు కనిపిస్తుంది. అలాగే ముందుగా మనం 2 పచ్చిమిర్చి లేదా 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగంత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఆ ఫ్రై చేసిన దాంట్లో కరివేపాకు ఎందుకు వేస్తామంటే మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ రావడం వల్ల మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు కదండి, బిర్యానీ చేస్తున్నారు అని. సో మనకి బిర్యానీ స్మెల్ రావాలంటే ఇప్పుడు మనం ముందుగా మనం 2 నిమిషాల తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం బాగా కలుపుకోవాలండి. వీటిని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అప్పుడు పెరుగు అలాగే ఉప్పు కొంచెం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేయగానే మనకు అనిపిస్తుందండి, ఎలా అంటే ముక్కలుగానే పెరుగులానే ఉంటుంది, ఎలా కలుస్తుంది అనుకుంటాము.
కానీ బాగా కలపాలండి. 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే మసాలా మొత్తం మారకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో బిర్యానీ మసాలా, మీ దగ్గర ఉంటే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఎక్కువ మసాలాలు వేయలేదు, కొంచెం బిర్యానీ మసాలా కొంచెం మార్చి చికెన్ మసాలా వేసానండి. చికెన్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం మనం ముందుగా వేసుకున్న పోపుకి బాగా పట్టాలండి. అందుకే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అంటే ఇందాక ఉప్పు వేసాం కదండి, అది కొంచెం చాలు అనమాట. అందుకే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అప్పుడే మసాలా తయారైనట్టండి. ముందుగా మనం బియ్యం కడుక్కోవాలండి. నేనైతే బాస్మతి రైస్తో చేయలేదు, ఎందుకంటే అందరికీ బాస్మతి రైస్ ఉంటుంది కదండి. అందుకే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. అలాగే కరెంట్ కుక్కర్లో చేస్తానండి. మీకు నార్మల్ దాంట్లో అయినా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా రైస్ కుక్కర్లో బియ్యం కడిగి వేసి తగినన్ని వాటర్ వేసుకొని అందులో ఈ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే స్విచ్ ఆన్ చేసుకొని మూత పెట్టి బటన్ కిందకి ప్రెస్ చేశానండి. కొంతమందికి అయితే బటన్ పైకి ప్రెస్ చేస్తారండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు అందులో కొద్దిగా అంతా మళ్ళీ కరివేపాకు వేసుకొని ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని ఉడికినట్టు కనిపిస్తుంది కదండి, అందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. మళ్ళీ కలపవసరం లేదు, ఎందుకంటే అందులోనే కలిసిపోతుంది కదా వాటర్లో. అందుకే నిమ్మరసం వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మనం స్విచ్ ఆపుకోవాలండి. స్విచ్ ఆపి మొత్తం మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకంటే స్టీల్ గంటి పెడితే మనకి షాక్ కొడుతుంది కదండి కరెంట్ కుక్కర్ కాబట్టి. అది ఉడికేలోగా మనం పెరుగు చట్నీ కోసం తయారు చేస్తున్నామండి. ముందుగా నాకు బిర్యానీకి తగినంత పెరుగు తీసుకొని అందులో ముందుగా నేను 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. అవి బాగా కలిపి కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి. అందుకే మళ్ళీ మూత తీసి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ బిర్యానీని బాగా కలుపుకోవాలండి. అందులో కొద్దిగా అంత నెయ్యి యాడ్ చేస్తే మరింత టేస్ట్ వస్తుందండి అన్నిటికీ. అంటే మనం అన్నానికి బాగా పడుతుంది. ఇప్పుడు మనకి అందులో కొంచెం ఉడికినట్టు కనిపిస్తుంది కదండి, అందుకే అందులో ముందుగా మనం ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి. అవి ఇప్పుడు అందులో వేస్తే ఆ ఘాట్లోకి మసాలా మొత్తం పడుతుంది. అందులో తర్వాత గుడ్ల పైన నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకుంటే గుడ్లకి చాలా బాగుంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తున్నాయండి. కాబట్టి మనం నెయ్యి రాసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. అప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి మళ్ళీ పావు గంటకి మళ్ళీ తీస్తే ఇలా కనిపిస్తుందండి. గుడ్ల పైన మనం కొంచెం బిర్యానీ మసాలా లేదా గరం మసాలా అలా చల్లుకోవాలండి. అంతే అండి, ఎంత టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. అలాగే పెరుగు చట్నీ, నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎంతమందికి తినడం ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.